రాష్ట్ర ప్రజలకు కరెంట్ ఇవ్వకపోయినా వేల కోట్లు అప్పులు చేశారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. టీఎస్ జెన్కో పేరుతో 32,000 కోట్లు, ట్రాన్స్కో పేరు మీద 10,000 కోట్లకు పైగా అప్పులు చేశారని అన్నారు. 90,143 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టు పేరు మీద అప్పు చేసి మనకు అప్పు చెప్పారు. పవర్ లేదు, పవర్ ఏమి ఇవ్వలేదు, అప్పులు మాత్రం ఇన్ని చేసి ఇచ్చిపోయారు. అదే ఇది ఉండే టీఎస్ జెన్కో పేరు మీద 32,218, టీఎస్ ట్రాన్స్కో పేరు మీద 10,117, డిస్కమ్స్ పేరు మీద 47,748, మొత్తం కలిపితే 90,143. ఇది కాదన్నట్టు, ఇది ఒక్కడే సరిపోదన్నట్టు ఇంకోటి కూడా చేశారు అధ్యక్ష. సింగరేణి కాలనీస్కి మరో 33,625 కోట్లు అప్పు పెట్టిపోయారు అధ్యక్ష. వీళ్ళు ఇన్ని చేసి మేము అద్భుతంగా వెలుగులు నింపాము, రాష్ట్రానికి మా వల్ల వచ్చిందంటే అధ్యక్ష, వాస్తవాలు తెలియకపోతే ఎట్లా అధ్యక్ష?